మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు యువతరాన్ని దారి మళ్లించి చెడు మార్గాల్లో నడిపిస్తున్న దురలవాట్లలో మాదక ద్రవ్యాల వినియోగం అనేది ఒక ప్రమాదకరమైన పరిణితిగా మనము భావించవచ్చు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 5.6% ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి మన భారతదేశంలో చూసుకుంటే ఆల్మోస్ట్ 190 మిలియన్లు ప్రజలు ఈ యొక్క మాదక ద్రవ్యాలను వాడుతున్నారు. మరి దీనివల్ల విద్యార్థులు చదువులు వదిలి వాళ్ళ సర్వస్వం కోల్పోయి సమాజంలో ఒక నిర్భాగ్యులుగా మారుతున్నారు. మరి ఒకసారి మత్తుకు అలవాటు పడితే వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగం, సంసారం, ఆరోగ్యం, కుటుంబం ఇవన్నీ కూడా సర్వస్వం నాశనమైపోయి డ్రగ్ కోసం యువత మరి చివరకు దొంగతనాలు, హత్యలకు కూడా వెనుకాడని ప్రమాదమైన పరిస్థితికి వాళ్ళు చేరుకోవటం మనం గమనించాలి. దీనన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే ఈ డ్రగ్స్ని ఏ విధంగా మరి అబ్యూస్ చేస్తారో మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఎవరైనా యువతని మరి డ్రగ్స్ ఇవ్వటం అలవాటు చేస్తే వాళ్ళు డ్రగ్స్కి బానిస అవటమే కాకుండా వాళ్ళు ఎలిసిట్ ద డ్రగ్ ట్రాఫికింగ్ అంటే వాళ్ళ చేతనే మళ్ళీ ఈ డ్రగ్స్ అమ్మిస్తారు. మరి ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళకి ఏమొస్తుంది అంటే గంజాయి, కొకెయిన్, హెరాయిన్, ఓపియాయిడ్స్, నార్కోటిక్స్, దేర్ ఆర్ మెనీ డ్రగ్స్. ఈ నార్కోటిక్ డ్రగ్స్ వాడటం వల్ల చాలామంది కూడా ఈ యొక్క సెంట్రల్ నర్వ్ సిస్టమ్ అనేది యాక్టివ్ అయిపోవటం, తద్వారా వాళ్ళకి ఎలాంటి బాధలున్నా వాళ్ళు మర్చిపోవటం, సడన్గా వాళ్ళ ఫేస్ మీద హాట్ ఫ్లాషెస్ అంటే ఒక రకమైన ఎరుపు రంగు రావటం, మెడ మీద రావటం, మరి వాళ్ళు తీసుకున్న వాళ్ళకి వెంటనే ఒక ఎనర్జీ వచ్చినట్లు, ఇట్ కాజెస్ ద బూస్టింగ్ ఆఫ్ ద ఎనర్జీ అండ్ సడన్గా బీపీ, హార్ట్ రేట్ పెరగటం. మరి చాలామంది హాలుసినేషన్స్ అంటారు, అంటే ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి అదొక అలవాటు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రియాలిటీలో వాళ్ళొక పాపర్స్ కావచ్చు, లేదా వాళ్ళు చాలా బాధలు పడవచ్చు, డిప్రెషన్లో ఉండొచ్చు. ఎప్పుడైతే ఈ డ్రగ్స్ వాడతారో సడన్గా వాళ్ళ యొక్క థాట్ ప్రాసెసింగ్ అనేది చేంజ్ అవుతుంది. అంటే ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం వింటున్నారో అదంతా కూడా రివర్స్గా వాళ్ళకి కనిపిస్తుంది, అంటే విచ్ ఈజ్ నాట్ దేర్. సో ఇలాంటి ఒక వింత అనుభూతిని, ఒక యాజ్ ఇఫ్ ఒక స్వర్గానికి పోయిన అనుభూతిని వాళ్ళు పొందటం వల్ల, ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ యొక్క బాధలు తగ్గిపోయి వాళ్ళు ఒక యూఫోరియాలోకి వెళ్ళటం వల్ల ఈ డ్రగ్స్ ఒకదానికి అలవాటు పడతారు. అంటే ఎప్పుడైతే ఈ డ్రగ్స్ అలవాటు చేస్తారో డెఫినెట్లీ ఇక వాళ్ళు ఆ డ్రగ్స్ యొక్క అడిక్షన్కి అసలు వాళ్ళు బయటకు రావటం చాలా కష్టం. అయితే దీనికి అంతటి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వంలో మీరు గమనిస్తే మనము డ్రగ్స్ తీసుకోవద్దు, డ్రగ్స్ వద్దు బ్రో అంటే వైసీపీ ప్రభుత్వం ఏమంది, డ్రగ్స్ తీసుకో బ్రో అంటూ వింత ప్రచారం చేశారు. మరి అది కూడా ఎవరితో చేశారంటే వైజాగ్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్, వైసీపీకి చెందిన వ్యక్తి పులగం కొండారెడ్డి. ఆయన టార్గెటింగ్ అంటే ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజెస్, స్కూల్స్ అండ్ డిఫరెంట్ సెక్టర్స్ అంటే ఉద్యోగస్తుల మీద టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ని ఏ విధంగా అమ్మాడో మరి మీ అందరికీ తెలుసు. ఈ డ్రగ్స్ పార్టీ అంటే వాళ్ళ పార్టీలో పెద్ద పెద్ద నేతలు ఎక్కడైనా పార్టీ చేసుకుంటుంటే పార్టీకి సరఫరా చేసి వాళ్ళ ద్వారా పదవులు పొందటం, ఈ పదవి వచ్చింది ఆ డ్రగ్స్ ఆయన సప్లై చేయటం వల్ల. మరి ఈ డ్రగ్స్ సప్లై చేయటమే కాకుండా ఆయన అడ్డంగా సప్లై చేస్తున్నప్పుడు ఈగల్ టీంకి దొరకటం అనేది మీరు కూడా గమనించాలి. ఆ యొక్క ఈగల్ టీం దొరికిన ఈ పులగం కొండారెడ్డిని జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడమ్మా, ఆయన నెత్తి మీద పెట్టుకొని కనీసం సస్పెండ్ కూడా చేయలేదు. అంటే డ్రగ్స్ తీసుకోండి, మీరంతా సర్వనాశనం అయిపోయింది, యువత యూఫోరిక్గా వెళ్ళిపోయి రకరకాలైన హత్యలు, తర్వాత వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళందరే దొంగల పార్టీ, అంతేకాకుండా హత్యలు చేసిన పార్టీ మనుషులు. అలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తూ ఇక రపా అనుకుంటూ ఏ విధంగా వాళ్ళు వింత పోకడలు పోతున్నారో మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి మరి సందేశం ఇచ్చారా అంటే ఆయన యువత భవితకు కానీ డ్రగ్స్ పట్ల కానీ ఆయన ఉన్న నిర్లక్ష్య వైఖరిని రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. గత 5 సంవత్సరాలు అంటే అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చి మరి
కాలేజెస్, స్కూల్స్, కనీసం బడ్డీ కొట్లను కూడా వదలకుండా డ్రగ్స్ సరఫరా ఇబ్బడి ముబ్బడిగా చేసి ఏరులై పారించారు. ఆంధ్రప్రదేశ్ను, అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. ఇక గంజాయి సరఫరాకి రాజధాని ఏదయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ని రాజధానిగా, అంటే దేశ రాజధానిగా చేసిన ఢిల్లీ కాదు, గంజాయికి ఆంధ్రప్రదేశ్ దేశ రాజధానిగా మార్చారు. ఇక ఈ డ్రగ్స్ ఎలా సరఫరా చేశారంటే ఈ యొక్క బడ్డీ కొట్టుల్లో, కాలేజీలోనే కాకుండా ఆన్లైన్ కూడా సరఫరా చేసి వాళ్ళు పంపించింది ఎక్కడికి, విదేశాలకు కూడా సరఫరా చేశారు. ఈ విధంగా డ్రగ్స్ని వాళ్ళు ఏరులై పారించిన సందర్భంగా ఇప్పుడు మనం ఈ డ్రగ్స్ మీద కూటమి ప్రభుత్వం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఈ యుద్ధంలో భాగంగా ఈ యొక్క అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే ప్రోగ్రాం మళ్ళీ స్టార్ట్ చేసాం మనం. దీనికి గాను ప్రత్యేకమైన మంత్రులు కమిటీ వేయటం, అంతేకాకుండా ఎవరైతే గంజాయి చోట పండించి ఆ పండించిన దాన్ని చేరే గమ్యం వరకు ఈగల్ టీం అనే సైన్యాన్ని వేటకు పంపించటం, అంతేకాకుండా ఈ యొక్క డ్రగ్స్ మాఫియా పైన ఉక్కు పాదం మోపటం, మరి నార్కోటిక్ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా ఒకటి పెట్టి అండ్ మంత్రుల ఉప కమిటీని కూడా పెట్టి ఇప్పుడు విజాగ్ అండ్ పాడేరు అండ్ అమరావతిలో స్టేట్ టాస్క్ ఫోర్స్ని కూడా మనం నియమించడం జరిగింది. ఇక రాష్ట్రంలో ప్రత్యేక ఈగిల్ కమిటీ 26 జిల్లాల్లో ఉంటే 5 సిటీల్లో స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా గంజాయి సాగుదారులకి, స్మగ్లర్స్కి, వినియోగదారులకి సైతం వాళ్ళు ఎవరిని వదిలిపెట్టకుండా జైల్లో పెట్టి ఈగల్ విభాగం నడుం బిగించింది. ఇక కఠినమైన చర్యలు, ఇక ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళందరినీ ఇప్పటి వరకు మనము ఆల్మోస్ట్ 9,500 మందిని అరెస్ట్ చేశాం. అంతేకాకుండా ఈ కఠినమైన చట్టాలైన పిఐటి అండ్ ఎన్డిపిఎస్ అంటే నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ యాక్ట్ 1985, దీంట్లో ఏంటంటే ఎవరైతే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారో వాళ్ళందరి మీద కఠినమైన చర్యలో భాగంగా 75 మందిని మనం అరెస్ట్ చేశాం. అంతేకాకుండా 17 మంది ఎవరైతే ఈ డ్రగ్స్ సప్లై చేశారో వాళ్ళ యొక్క ఆర్థిక లావాదేవీల్ని మనం గమనించి వాళ్ళ యొక్క ఆస్తుల్ని అంటే 10.5 కోట్లు మనం సీజ్ చేయడం కూడా జరిగింది. ఇక ఎక్కడైతే ఈ యొక్క పంట పండిస్తున్నారో గంజాయి, ఈ నార్కోటిక్స్, అక్కడ మనము ఆ ప్రాంతాలను ఐడెంటిఫై చేసి అంటే 858 హాట్ స్పాట్స్ని మనం గుర్తించి అందులో 850 వరకు మనం జియో ట్యాగ్ చేయటం జరిగింది. అంతేకాకుండా మనము డ్రోన్స్ సహాయంతో ఎక్కడైతే ఈ యొక్క గంజాయి పండిస్తున్నారో వాటిని మనం విధ్వంసం చేయటం కూడా జరిగింది. ఈ యొక్క పండించిన పంటని అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి మరి వాహనాల ద్వారా వాళ్ళు సరఫరా చేస్తే మనం ఆ వెహికల్స్ని కూడా సీజ్ చేసాం. ఇక వాళ్ళందరూ కూడా పరివర్తన అనే పేరిట ఒక సంస్థ ద్వారా మనము వాళ్ళకి సమావేశాలు నిర్వహించి మరి వాళ్ళకి ఈ డ్రగ్స్ మనం వాడటం వల్ల కానివ్వండి, పండించడం వల్ల కానివ్వండి, ఈ సరఫరా చేస్తున్న వాళ్ళకు కూడా మనందరం కలిసి ఇవి కనుక వాళ్ళు సరఫరా చేస్తే వాళ్ళకి ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోబడతాయో, అంతేకాకుండా వీటి బదులు మరి మనకి వాళ్ళు చేసిన పని ఏంటి, ఈ డ్రగ్స్ని పండించడమే, గంజాయి లాంటివి. కానీ మరి ఆ పంటల బదులు ఈ యొక్క మనం ఏం చేస్తున్నామంటే సిల్వర్ ఓక్, సీతాఫలం, జీడి మామిడి, అవకాడో, డ్రాగన్ ఫ్రూట్స్ అలాంటివి ఆల్మోస్ట్ 4 లక్షల మొక్కలు ఇచ్చి వాళ్ళకి ఈ ప్రత్యామ్నాయ పంటలు పండించేటట్లు చేశాం. మరి చాలామంది కూడా వాళ్ళకి మరి మాకు ఎలాంటి ఆధారం లేదు, మేము ఎలా బ్రతకాలి అని గిరిజనులందరూ కూడా వాళ్ళు బాధపడకుండా వాళ్ళకి జాతీయ ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పించాం. మరి ఎవరైతే ఈ డ్రగ్స్ సరఫరా చేస్తున్న రైళ్ల ద్వారా ఒడిస్సా నుంచి మన రాష్ట్రంకి వస్తున్న రైళ్ళని కనీసం వారానికి 3 సార్లు తనిఖీ చేస్తున్నాం. ఇక మన ఫోకస్ అంతా విద్యా సంస్థలపైన, ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం అంటే స్కూల్స్ మీద, కాలేజెస్ మీద వాడు ఎక్కువ టార్గెట్ చేస్తున్నారని. సో తద్వారా ఏంటంటే మనము సేఫ్ క్యాంపస్ జోన్ అంటే పొగలేని వాతావరణం, అంతేకాకుండా మత్తు పదార్థాలు వినియోగించకుండా ఆల్మోస్ట్ 5,000 పాఠశాల కాలేజెస్లో 40
వేల పైగా మనము ఈగల్ క్లబ్స్ని స్థాపించడం జరిగింది. ఈ క్లబ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు 8,400 అవగాహన సదస్సు కల్పించి మరి ఇలాంటివి కనుక డ్రగ్స్ వాడితే వాళ్ళు ఎలాగా నష్టాలు పడతారో, వాళ్ళ జీవితాలు ఎలా నాశనం అవుతాయో, వాళ్ళు ఏ విధంగా రోడ్డు మీద పడతారో ఇవన్నీ కూడా మనకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి యువతకి మనం ఇచ్చే చైతన్యం పరుస్తూ వాళ్ళకి మనం ఇచ్చే సందేశం ఏంటంటే డ్రగ్స్ వద్దు బ్రో అని. కనుక ఈ విధంగా మనం అవగాహన చేయటం వల్ల ఈ సేఫ్ క్యాంపస్ జోన్ క్రియేట్ చేయటం వల్ల విద్యార్థుల్లో ఒక పరివర్తన స్టార్ట్ అవుతుంది. మరి దీనివల్ల మనము ప్రత్యేక ఆపరేషన్లు కూడా చేయాల్సి వస్తుంది. అదేంటంటే ఆపరేషన్ చైతన్యం. అంటే అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో ఆల్మోస్ట్ ఈ యొక్క 40,000 ఎకరాల్లో మనం ఈ ఇందాక చెప్పినట్లు ప్రత్యామ్నాయ పంటలు పండిస్తున్నాం. తద్వారా ఏంటంటే 325 కుటుంబాలు వాళ్ళు ఈ యొక్క గంజాయి సాగు నుండి విముక్తి పొంది వాళ్ళు జీరో కల్టివేషన్ రేట్ కింద వచ్చారు. సో కనుక ఏంటంటే మన మెయిన్ ఉద్దేశమే గంజాయి పండించకపోవటం. ఇక నెక్స్ట్ ఆపరేషన్ వజ్రప్రహార్. అంటే మనము 800 సర్చ్ ఆపరేషన్ చేసి అందులో ఆల్మోస్ట్ 2 లక్షల తనిఖీలు చేయటం వల్ల 67 కేజీల గంజాయి, తర్వాత 10 కేజీల గంజాయి విత్తనాలు, తర్వాత 10,000 మరి వెహికల్స్ కూడా మనం సీజ్ చేసాం. ఆపరేషన్ గరుడ అంటే ఏంటంటే చాలామంది మెడికల్ షాప్లో ఓపియాడ్ డ్రగ్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా వాళ్ళు తీసుకుంటుంటారు. డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎలాంటి డ్రగ్స్ కూడా వాళ్ళు ఎవరైతే ఫార్మసిస్ట్ ఉన్నారో వాళ్ళు సప్లై చేయకూడదు, ఇవ్వకూడదు. కానీ ఎవరైతే వీళ్ళు కక్కుర్తిపడి ఈ యొక్క డ్రగ్స్ ఇస్తున్నారో వాళ్ళందరి యొక్క లైసెన్స్ సీజ్ చేయటమే ఆపరేషన్ గరుడ. ఇక మా పోతే ఈగల్ ట్రైన్స్ అంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ యొక్క రైల్వే శాఖతో కలిసి డ్రోన్స్ అంటే వాళ్ళు ఏ విధంగా తీసుకొస్తున్నారో మనకు తెలియాలంటే డ్రోన్స్ వాడాలి. ఈ యొక్క డ్రోన్స్ ద్వారా ఆల్మోస్ట్ 54 మందిని పట్టుకొని వాళ్ళ దగ్గర ఎంత గంజాయిని కలెక్ట్ చేశారంటే 367 కేజీల గంజాయి కలెక్ట్ చేసి అండ్ అందులో 2,500 గంజాయి చాక్లెట్స్ కూడా ఉన్నాయి. సో ఇది దట్ ఈస్ రియలీ అమేజింగ్ థింగ్. ఎందుకంటే వాళ్ళు ఏ విధంగా పోలీసులు కళ్ళు కప్పడానికి ఒక చాక్లెట్ రూపంలో తీసుకెళ్తున్నారు కూడా మీరు ఇక్కడ గమనించాలి. అయితే మరి వీళ్ళందరికీ మనము ఏ విధంగా వాళ్ళని చైతన్యపరచాలంటే వాళ్ళు వద్దు మేము ఈ పని చెయ్యము, ఈ యొక్క గంజాయి ఈ యొక్క హెరాయిన్ నార్కోటిక్స్ తీసుకోమన్న వాళ్ళకి 56 డీ అడిక్షన్ సెంటర్స్ పెట్టాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే ఈ డ్రగ్స్ ఫ్రీగా డ్రగ్ అడిక్ట్స్ చాలామంది కూడా వాళ్ళు ఎలా ఉంటుందంటే డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి ఈరోజు తీసుకుంటే రేపు తీసుకోపోతే వాళ్ళకి ట్రెమర్స్ అంటారు, అంటే చేతులు వణుకు రావటం, లేకపోతే వాళ్ళకు కళ్ళు తిరగటం, లేదా సడన్గా గ్లూకోజ్ లెవెల్ పడిపోవటం, ఒక హార్ట్ రేట్ బీపీ ఏదైతే ఉందో అదంతా డౌన్ అవటం, అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. కనుక ఈ డ్రగ్ డీ అడిక్షన్ అనేది సడన్గా చేయకూడదు, స్టెప్ వైజ్గా చేయాలి. ఈ చేయాలి అంటే ఫస్ట్ ఈ డ్రగ్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు ముందు మేము తీసుకోము, మేము డీ అడిక్షన్ సెంటర్కి వస్తాము అని ఫస్ట్ వాళ్ళ యొక్క కన్సెంట్ ఇవ్వాలి. తర్వాత పక్కనున్న అటెండెంట్స్ కూడా దే హ్యావ్ టు గివ్ ద కన్సెంట్. సో ఇలా ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ వాళ్ళు ఉండటానికి 3 వరల్డ్ క్లాస్ పునరావాస కేంద్రాలు కూడా మనము కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే దీనికి లోపల ఎవరుంటారు అంటే సైకాట్రిస్ట్ ఉంటారు. సో ఇన్నోవేటివ్ మెడిసిన్స్, అంతేకాకుండా కౌన్సిలింగ్, ఈ డ్రగ్స్ తీసుకోవటం వల్ల వాళ్ళ సిమ్టమ్స్ ఏ విధంగా వచ్చినాయి, మరి త్వరగా ఏ విధంగా తగ్గాలి, వీటన్నిటి కూడా స్లోగా మెడిసిన్స్ ఇవ్వటం జరుగుతుంది. సో చాలామంది కూడా ఈ యొక్క జాగృతి కార్యక్రమాలు పెట్టి వాళ్ళ యొక్క ఏ విధంగా డీ అడిక్షన్ సెంటర్ రావాలో మనం అవగాహన కల్పించడం. ఇది అవగాహన కల్పించడానికి కూడా సెలబ్రిటీస్ అంటే చాలామంది కామన్ పీపుల్ మీరు డీ అడిక్షన్ సెంటర్ రండి, మీరు డ్రగ్ ఫ్రీగా ఉండండి అంటే దే కాంట్ అండర్స్టాండ్. అలాంటి వాళ్ళకి సెలబ్రిటీస్ ద్వారా వాళ్ళ అవగాహన ప్రచారం చేస్తే దే కెన్ బి మోర్ యూస్ఫుల్. కనుక అవి కూడా త్వరలోనే చేపట్టడానికి మనము ఒక టీంని కూడా రెడీ చేస్తున్నాం. ఇక మనము ఇంతకాలం చెప్పింది ఏంటంటే ఈ యొక్క డ్రగ్స్
వాడుతున్న వాళ్ళకి మనము సమాజానికి మనం ఇచ్చే పిలుపు ఏంటంటే, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి 10 నుంచి 15 ఎకరాల్లో 2022 నుంచి గంజాయి సాగు చేస్తుంటే, మరి అలాంటి వాటన్నిటి కూడా మనము డిస్ట్రాక్ట్ చేసి, ఇక పార్టీసు, పబ్బాలు, పెళ్ళిళ్ళు అలాంటి వాటికి సంబంధం లేకుండా ఏ విధంగా గంజాయిని మరి ఏరులై పాలించిన ప్రభుత్వం నుంచి ఈరోజు మనం సమాజానికి ఒక పిలుపు ఇవ్వాలి. అదేంటంటే అందరం కలిసి పోరాడాలి. అది నువ్వు, నేను, ఒక సెలబ్రిటీ, ఒక సీఎం గారు, లోకేష్ గారు కాదు. మనందరం కూడా రాష్ట్రం మొత్తం కూడా ఈ గంజాయి మత్తు నుంచి బయటపడాలి. గంజాయి మత్తు అనే మాట వినబడకూడదు. అంతేకాకుండా రాజకీయ ముసుగులో ఈ యొక్క దందాలు చేస్తాము అని ఎవడన్నా వస్తే ఆ మత్తుగాడిని వదిలే ప్రసక్తే లేదు. అంతేకాకుండా గత ప్రభుత్వ పాలనలో ఈ యొక్క పెరిగిన గంజాయి మహమ్మారిని ఇప్పుడు మనము కూటమి ప్రభుత్వం కూకటి వేళ్లతో పెగిలించాలంటే మరి ఇన్ఫార్మర్స్ కూడా మనకు అవసరం. సో ఎవరైనా దే వాంట్ టు టేక్ డీఅడిక్షన్ ఆర్ దే వాంట్ టు గివ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంది 1900 ఐ థింక్ 1972 అండ్ వాట్సాప్ నెంబర్ ఈస్ 8977781972. సో కనుక మనందరం కూడా గంజాయి ఫ్రీ ఆంధ్రప్రదేశ్ కొరకు పోరాడాలి. ఇక మనము ఈ యొక్క గంజాయి అంతా ఎక్కడ పండిస్తున్నారు? ఉత్తరాంధ్రలో. సో కనుక గత ప్రభుత్వం ఏం చేసిందయ్యా అంటే ఉత్తరాంధ్రని దోచుకుంది. ఇక 3 రాజధానుల పేరు చెప్పేసి ఉత్తరాంధ్రలో వాళ్ళు ఏం చేసిందంటే రియల్ ఎస్టేట్. ఇక రిషికొండకి ఏం చేశారు? బోడిగుండు కొట్టేశారు. కొట్టి ఎన్ని కోట్లు వృధా చేశారు? 500 కోట్లు వృధా చేశారు. ఇక వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా దానికి సంబంధించిన భూములు కొట్టేయాలో అని చాలా ప్లాన్లు కూడా చేశారు. ఇక ఉత్తరాంధ్రని గంజాయి రాజధానిగా మార్చారు. ఇక రిషికొండకి సంబంధించిన ఐటీ సేజ్ 14 కంపెనీలు కూడా పంపించేశారు. ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ విస్తీర్ణ తగ్గించి 500 ఎకరాలు ఏదైతే తగ్గించి వాటి మీద వాళ్ళు ఏ విధంగా చేయాలనుకున్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారం అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు అలాంటి వైజాగ్ని, ఉత్తరాంధ్రని ఈరోజు మరి కూటమి ప్రభుత్వం ఏ విధంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తుందో అది కూడా మన గ్రేట్ విజనరీ లీడర్ శ్రీ అవర్ హానరబుల్ సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ విజనరీ లీడర్కి మరి తనయుడు ఐటీ అండ్ యూ కెన్ సే దట్ యంగ్ బ్రెయిన్ విత్ బిగ్ మిషన్. అంటే ఆయన మాటల్లో వేగం అండ్ చేతల్లో ఏ విధంగా పని ఉంటుందో, ఎంత వేగం ఉంటుందో మీ అందరికి గమనించాలి. లోకేష్ గారి గురించి వాళ్ళు పడ్డ కష్టానికి గాను ఈరోజు మనకి ఆంధ్రప్రదేశ్లో ఆల్మోస్ట్ 25 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే ఉత్తరాంధ్రలో సగానికి సగం అంటే 10 లక్షల కోట్లు ఉత్తరాంధ్రకే వచ్చాయి. ఇక వైజాగ్ని ఒక ఐటీ హబ్ అంటే ఇక గూగుల్ డేటా సెంటర్ దీనికి కాను 1,35,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ తీసుకొచ్చి భూమి పూజ చేశారు. ఇక రిలయన్స్ డేటా సెంటర్కి 1,00,000 కోట్లు, మరి ఆర్సెల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్కి 1,36,000 కోట్లు, టీసీఎస్ ద్వారా 1,370,000 కోట్లు అండ్ ఎన్టీపీసీ అంటే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా 2,00,000 కోట్లు, ఇంకా ఫ్రాంక్లిన్ టెంపుల్ అండ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా విశాఖ కేంద్రంలో 1,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాయి. ఇక మనము ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బాధ భరించలేక కంపెనీలన్నీ వేరే రాష్ట్రాలకి తరలిపోతే మళ్ళీ 26 కంపెనీలు మనం తీసుకొచ్చాం. అండ్ సౌత్ కోస్టల్ రైల్వే జోన్ అది కూడా శాంక్షన్ చేసుకున్నాం. ఇక విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు ఆల్మోస్ట్ 11,450 CR నిధులు సాధించడమే కాకుండా ఈ ఏడాది మరొక 8,000 కోట్లు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇక ఆంధ్ర యూనివర్సిటీకి చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లు శాంక్షన్ చేశారు, అదందరికీ మీకు తెలుసు. ఇక ఇదివరకు గంజాయి కాఫీ తోటల్లో గంజాయి పండిస్తే ఇప్పుడు కాఫీ తోటలే 1,00,000 నుంచి 2,00,000 ఎకరాలకి సాగు పెంచారు. ఇక తోటపల్లి రిజర్వాయర్ చెరువులు నింపేందుకు ప్రత్యేక జీవో తెచ్చాం. ఉత్తరాంధ్ర సృజల సెవెంత్కి 960 కోట్లు కేటాయించాం. అంతేకాకుండా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేశాం. ఇక చీపుర్పల్లి ఫ్లైఓవర్
కూడా పూర్తయింది. ఈ విధంగా మనము ఉత్తరాంధ్రకి ఎన్నో పెట్టుబడులు, ఎంతో మరి ఉత్తరాంధ్రని ఇప్పుడు నేను చెప్తున్నాను ఏంటంటే తింటే గారెలే తినాలి, పుడితే ఉత్తరాంధ్రలోనే పుట్టాలనే మాదిరిగా ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్నో ఉపాధి కల్పన లేకపోతే వాళ్ళకి నిధులు శాంక్షన్ చేసే విధానం చూస్తుంటే నిజంగా ఉత్తరాంధ్ర అంటే ఏదో వలసకి పనికి వెళ్ళే వాళ్ళని చెప్పుకునే కాలం నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారో, అంతేకాకుండా గంజాయి ఆంధ్రప్రదేశ్ అయిన ఉత్తరాంధ్రని ఈరోజు మరి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్గా మారుస్తూ మనందరికి కూడా ఒక సంకేతం ఇస్తూ ఈరోజు డ్రగ్స్ వద్దు బ్రో అనే మాటని మీరందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా మరి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క గంజాయిని పారద్రోలి ఈ డ్రగ్స్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్గా చేయాలని మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.